కొడతలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈ వీడియోని పూర్తిగా విన్నాక కామెంట్ పెట్టే ఉపాయం చేయరు. సగం విని నా మీద గుండాలు ఎత్తేసే ఉపాయం చేయకూరి. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్లో చెప్తుండు అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఏమో నా మేనమావది అయితే కాదు, విన్నారా, నా పాలలది కాదు, నా పంగులది కాదు. నాకేమో నెల జీతం కూడా పంపిస్తలేదు కాంగ్రెస్ పార్టీ. అట్టాని కాంగ్రెస్ పార్టీ కోసం నేనేదో వీడియో చేస్తున్నట్టు కాదు. ఈ వీడియో నిజమెంత అబద్ధం ఎంత అనేది మాట్లాడుకోవడం కోసమే చేస్తున్నా. ఈయనే ప్రయత్నం చేయి. తప్పు చెప్తే బరాబరిగా కామెంట్ పెట్టుది. ఈ నెల 20 తారీఖు నాడు జగిత్యాలలో జైత్రయాత్ర కొనసాగించుకుంటా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాను పేపర్లు వచ్చింది. ఏమెక్కడికి పోతుండు జీవన్ రెడ్డి అంటే, మరి జీవన్ రెడ్డికి అంట కాంగ్రెస్ పార్టీ అంట అన్యాయం చేసిందంట. ఏమేమి అన్యాయం చేసిందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈయనే ప్రయత్నం చేయదు. తప్పు చెప్తే బరాబరిగా కామెంట్ పెట్టుది. ఈ జీవన్ రెడ్డికి కనీసం 15 సార్లు బీఫామ్ టికెట్ ఇచ్చిందిలా. బీఫామ్ ఇచ్చింది 15 సార్లు కాంగ్రెస్ పార్టీ. 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి. 3 సార్లు ఎంపీగా పోటీ చేసిండు. అదే కేసీఆర్ మీద పోటీ చేసి ఓడిపోయిండు. ఒకసారి ఎమ్మెల్సీగా చేసిండు. 2 సార్లు మినిస్టర్గా చేసిండు. గిన్నిసార్లు అవకాశం ఇచ్చినాక కూడా నాకు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం చేయలేదంటే జర్రనన్న సిగ్గుండాలిగా సార్. పెద్ద మనిషి అయ్యారు, ముసలితనానికి వచ్చారు, ముసలితూకలకు వచ్చారు. ఈ సత్యతూకలకు వచ్చినాక గిసవంటి కథల పడితే ఎట్టపాడైతే చెప్పురిగా. 15 సార్లు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా అంటే ఈయనకంటే ఇంకేమేమి అన్యాయం చేసిందంట. ఏళ్ళ తరబడి కాంగ్రెస్ పార్టీలో పడి ఆడ కార్యకర్త ఉన్నా కానీ కనీసం వార్డు నెంబర్ టికెట్ కూడా ఏనోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళేమనుకోవాలి? మరి నీ పార్టీ కాదు, ఏ పార్టీలోనే కట్టే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇన్ని అవకాశాలు ఇస్తే 10 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చిరు, నీకు 3 సార్లు ఎంపీగా ఇచ్చిరి, 2 సార్లు ఈ మినిస్టర్గా చేస్తేవి. అయినా కూడా నాకు తక్కువ చేసిరు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. సరే రేవంత్ రెడ్డి పోయిండు, కేసీఆర్ వచ్చిండు. కానీ మరి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు? నీకంటే వృద్ధుడు విహెచ్ను చూసి సిగ్గు తెచ్చుకుని ఉపాయం చేయాలి సార్. మీరేమని అనుకోరు. కానీ ఆ పెద్ద మనిషి ఎంత యాక్టివ్గా ఉంటాడు, రోజు పోతాడు మీటింగ్కు. ఆధార్ కానీ రోజే ఉండదు. ఆయన ఏడ మీటింగ్ ఉందంటే ఆడికి పోయి ఆధార్ అయ్యి వస్తాడు. అవసరమైతే 4 ముచ్చట్లు చెప్పి బయటకు వస్తాడు. గాయనం చూసి నేర్చుకోవాలి. ఈ బుక్క ముచ్చుకే బులావు షేర్గంజ్కే షరాబ్ అనేటి రాజకీయ నాయకులలో మీరు ఏక నెంబర్ ఉన్నట్టుంది. ఇంకా ఏం చేయవలసి ఉండే కాంగ్రెస్ పార్టీ? మరి నీకు కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసిందని అంటే మొన్ననే కాదు, పొన్నం లక్ష్మి పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఏడ ఉన్నాడు ఇప్పుడు ఆయన? ఆయనకి ఏమన్నా తీసి ఏమన్నా నల్లి పెడుతున్నారు? ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా అయింది ఆయన? ఈ 45 ఏళ్ళ రాజకీయ జీవిత చరిత్రలో మళ్ళీ పోయి కేసీఆర్ దొరక్క ఫామ్ హౌస్ దగ్గర పోతివి, ఆయన కాలకాడ బేరానికి పోతివి. ఇంకా ఏం చేసినట్టు ఈ రాజకీయం ఏం చేసినట్టు చెప్పిగా జీవన్ రెడ్డి సార్. ఇన్ని ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇదో మచ్చ కాకుంటే ఏముంది? సత్యతుంకలకు వస్తేవి. ఇంకా ఏం కావాలి? ఇంకేం కావాల్సి ఉంటుంది? మరి నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఇట్లా చేయవలసి ఉండేది అయినని జీవన్ రెడ్డిని. 15 సార్లు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదనుకొని పోతే మరి మీ రాజకీయ నాయకులకు నిజంగా కూడా సిగ్గు అనేది లేకుండా వచ్చినా? కేసీఆర్ మీద పోటీ చేసినప్పుడు కేసీఆర్ని పొరక తిరితివి. తిట్టలే? ఎంపీగా పోటీ చేసినప్పుడు కేసీఆర్ అంతా బయటవాయి లేడు ఈ రాష్ట్రంలో అని చెప్పిండు. కేసీఆర్ అంతా దొంగ లంగా లేడని చెప్పిండా చెప్పలేదా? మళ్ళీ కేసీఆర్ కాళ్ళకాడికి ఏమెక్కడికి పోతున్నట్టు? మరి నిజంగా రాజకీయ నాయకులకు సిగ్గు లేదంటందుకు ఈయన కూడా ఒక నిదర్శనమే ఉన్నట్టుంది. కొంతమంది రాజకీయ నాయకులకైతే జరనన్న లేనట్టుంది, పాడైపోను. ఏం చెప్తున్నట్టు సమాజానికి? మీరు మెసేజ్ ఏమిస్తున్నట్టు? అంటే మీకు అడిగినప్పుడల్లా పదవులు వస్తూనే ఉండాలి. అంటే ఇక కొత్త తరం వాళ్ళకి అక్కరే లేదన్నట్టు లెక్క. అంటే మీకు ఇస్తేనేమో మంచిది పార్టీ, మీకు జర్రంతా వంకర చేస్తారా కల్లా అదేం పార్టీ ఇదేం పార్టీ. రేపన్నాడు మరి ఇళ్ళకి పోతావు, ఇళ్ళకు కూడా గిసోడి అవుతుంది. మరి ఇంకో దాంట్లో పోతావా? ఇక గిదే పని. ఈ జనాలు ఎట్లా ఆశీర్వదిస్తారు మిమ్మల్ని నాకైతే అర్థమవుతలేదు. కానీ ఫస్ట్ జనాలు మారాలి. ఇది ఏమక్కర పోతుండు? జనాల కోసం పోతుండా? జనాల కోసం పోతున్నాడు? లేదు, జనాల కోసం మారే రాజకీయ నాయకుడు ఎవ్వడు లేడు. వాళ్ళ స్వార్థాల కోసం మారుతోడే. ఏమనంటే ప్రజల కోసం పోతున్నా. ప్రజల కోసం ఏమెక్కడికి పోతావు? ప్రజలు బొమ్మని చెప్పిరా మీకేమన్నా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఏమన్నా నిన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళకి పని చేసుకుంటుంటే కాదా? అట్ట కాదు లెక్క. మళ్ళా కేసీఆర్ దగ్గర పోవాలి, మళ్ళీ దొరల పాలన తేవాలి, రేవంత్ రెడ్డి నిలగొట్టాలి. అయితే కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్, ఈ రెండే. ఇంకో పార్టీకి పోయేది లేదు, ఇంకో పార్టీ అభివృద్ధి చెందేలేదు. మరి మీరు అంతా కలిసి ఒక పార్టీ పెట్టుకొని పాడైతే ఏం పుట్టింది? మరి మీకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అనుకుందాం, చేసింది కదా. ఇట్నే ఇప్పుడు మీ లెక్కనే అన్యాయం చేసిన వాళ్ళకు బీఆర్ఎస్లో అన్యాయం చేసిన కొంతమంది ఉంటారు కదా. మరి మీరంతా కలిసి ఒక కొత్త పార్టీ పెట్టి ఉపాయం చేయరాదు? మీ అమ్మడి జనాలు వస్తారేమో. పైసలు లేవా మీ దగ్గర? బొచ్చడు పైసలు ఉన్నాయి, పడైపోయి పైసలు లేవంటే కూడా నమ్ముతున్న వస్తున్నాయి.
వీళ్ళకి అవన్నీ ఏముండయి. మేము ఏడైతే ఎచ్చగా ఉంటుందో గాఢవంతం పచ్చగా ఉన్న కాడ తింటాం. ఇదే నినాదం తప్పితే వీళ్ళకి అంతకు మించి ఇంకో నినాదం ఏముండదు. పాడైపోదు. ఇంత అన్యాయంగా పాడాయిరు. ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ? జీవన్ రెడ్డి అంటే ఆయనకు 15 సార్లు అవకాశం ఇచ్చింది. వాళ్ళకని ఇవ్వచ్చునా? ఇన్నిసార్లు అవకాశం ఇచ్చినాక గిట్ట పోయే రాజకీయ నాయకుడు కూడా ఉండొచ్చునా? కేసీఆర్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ అవకాశాలు ఇవ్వచ్చునా? నేను చెప్పింది నేను అబద్ధం అంటే బరాబర్గా అడుగు, నష్టం లేదు. 15 సార్లు నిజంగా కూడా 15 సార్లు పోటీ చేసిండు ఈయన. 15 సార్లు పోటీ చేసి 4 సార్లు 5 సార్లు అడంగిడంగా గెలిచినట్టుండు. అది ఎమ్మెల్సీకి ఓసారి అది అనకే పోయింది, ఓసారి మినిస్టర్లు 2 సార్లు మినిస్టర్లు ఉన్నానుకుంటా, ఒక 4-5 సార్లు ఏమో ఎమ్మెల్యేగా ఉన్నాడు అనుకుంటా. గిన్ని రకాలుగా చేసినాక కూడా మాకు పార్టీ ఇది చేయలే అది చేయలే అంటే కనీసము సింగిల్ ఛాయ్ తాగి పార్టీకి పనిచేస్తోళ్ళు, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా చాలా మంది ఉంటారు. కానీ ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వీళ్ళకు కోట్ల రూపాయల కమిషన్ కావాలి, ఏమన్నా పదవులు కావాలి, అవి ఇస్తేనేమో మంచిది పార్టీ, అవి ఇవ్వకుంటే ఈ పార్టీ అంత లంగ లేదు దొంగ లేదని ఇక పోతప్పుడు గుండాలు ఎత్తేసి పోతారు. ఇవాళ ఏమంటారు మళ్ళా? రేవంత్ పాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలి. కేసీఆర్ పాలన పోవాలి, కేసీఆర్ నాశనం అయిపోయి కేసీఆర్ మొత్తం ఏడుకాడికి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నా అనేది నువ్వే ఆయల్లా. మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి పాడైపోయి రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నా అని చెప్పేది మళ్ళీ నువ్వే, మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పేది నువ్వే. మరి అది కాయల చెప్పింది కరెక్ట్ అనుకోవాలన్నా, ఇవాళ చెప్పింది కరెక్ట్ అనుకోవాలన్నా? ఏది కరెక్ట్ మరి? రాజకీయ నాయకులకు నిజంగా ఈ తువ్వాల మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తుంటారు. ఏమక్కడికి పార్టీలు మారుతారంటే అభివృద్ధి కోసం మారుస్తున్నాం. ఈ అభివృద్ధి లేదు, లొటపీసు లేదు, వీళ్ళ అభివృద్ధి కోసం మారినట్టే తప్పితే ఏ ఒక్కడు కూడా జనాల కోసం పార్టీలు మారిన రాజకీయ నాయకుడు లేనే లేడులా.